ఫేక్ ఎక్కడ జరుగుతాయి అంటే వీఆర్ ఇన్ హరీ బరీ సమ్ అనదర్ పార్టీ ఆల్సో ఇంట్రెస్టెడ్ షోయింగ్ దిస్ ప్రాపర్టీ. నువ్వు ట్రాన్స్ఫర్ చేసావా? గోవిందా గోవిందా. హాయ్ గాయ్స్, సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు అని అంటే నిన్న ఇన్స్టాలో జాబ్ పర్పస్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశా. సో అది 1 డేలోనే 1 lakh అయితే రీచ్ అయింది. ప్లస్ 1000 కామెంట్స్ లింక్ అని చెప్పి 1000 కామెంట్స్ వచ్చాయి. సో దానికైతే చాలా హ్యాపీ. సో నేను చేసిన వీడియోని మీరు ఎంత ఆదరిస్తున్నారని తెలిసి ఇంకొక వీడియోతో చేయాలనే ఉద్దేశం, ప్లస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఇంకో ఉద్దేశంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్ థింగ్, అప్కమింగ్ వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. మనం మోసపోతాం కాబట్టి వాళ్ళు మోసం చేస్తారు. బాగా గుర్తుపెట్టుకో. అందులో ఒక టాపికే ఈ వీడియో. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ జాబుల పర్పస్, ఫేక్ జాబులు అని చెప్పి ఇప్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అదే విధంగా రూములు ఇప్పిస్తాము, డిపాజిట్లు పే చేయండి, ప్లస్ ఇక్కడ మీకు అడ్వాన్సులుగా డబ్బులు పే చేసుకుంటా ఉంటారు ఇండియా నుంచి యూకేకి. ఎందుకంటే మీకు తెలియదు ఇక్కడ ఎలా ఉంటుంది, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని మీకు ఎవరికి తెలియదు. సో మీరేం చేస్తారు, మీ ఇంటెన్షన్ మనం ఇక్కడ నుంచి యూకేకి వెళ్తానే రూములు దొరకదు, సో ఆ భయానికి మీరు డిపాజిట్లు పే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? డైరెక్ట్ పాయింట్లోకి అయితే వచ్చేస్తాను. నాకు తెలిసిన ఒక పర్సన్ రీసెంట్ గా 70,000 అయితే లాస్ అయిపోయారు. సో అతని ఆధారంగా తీసుకొని అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఎలా మోసం చేస్తారంటే, లైక్ మనకి యూనివర్సిటీ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాది డిఎంయు యూనివర్సిటీ గ్రూప్ అని ఉంటుంది. సో దాంట్లోనే ఆ స్కామర్స్ కు జాయిన్ అయ్యి ఉంటారు. కానీ మనకు తెలియదు, అందరూ మన వాళ్ళే అనుకుంటాం, కానీ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో స్కామర్స్ కు ఉంటారు, కానీ మనం ఐడెంటిఫై చేయలేం. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మెసేజ్ పెడతాం ఆ గ్రూప్ లో, ఏమని ఇండియా నుంచే పెట్టచ్చు. నేను పలానా డేట్ కి ఇండియా నుంచి యూకేకి వస్తున్నాను, పలానా యూనివర్సిటీకి వస్తున్నాను, నియర్ బై అకామిడేషన్స్ ఎవరైనా సెట్ చేయగలుగుతారా అని చెప్పి మన ఇంటెన్షన్ దొరకాలి, రూమ్స్ దొరకాలనే ఉద్దేశం, అకామిడేషన్ దొరకాలనే ఉద్దేశంలో పెడతాం. కానీ దాని ఆధారంగా తీసుకొని స్కామర్స్ ఏం చేస్తారంటే ఆ నెంబర్కి పర్సనల్ గా మెసేజ్ చేస్తారు. సో పలానా ఏరియాలో రూమ్ అకామిడేషన్ ఉంది, మీరు ఓకే అంటే చెప్పండి, నేను ఫొటోస్ లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తా అంటారు. సో వాళ్ళు పంపించే రూమ్ ఫొటోస్, వాళ్ళు పంపించే రూమ్ లొకేషన్స్ అన్ని జెన్యూన్ గానే ఉంటాయి. కానీ ఫేక్ ఎక్కడ జరుగుతాయి అంటే, మీరు డబ్బులు డిపాజిట్ చేయండి అని అంటారు. లైక్ ఇక్కడ ఎలా ఉంటాయంటే రూమ్స్ ఫస్ట్ డిపాజిట్ చేయాలి, తర్వాత మంత్లీ రెంట్ పే చేయాలి. ఇది కామన్. ఇక్కడ కొన్ని హౌసెస్ ఎలా ఉంటాయంటే అగ్రిమెంట్ బేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న ఇల్లు, ఇప్పుడు ఇదే నా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో ఇది రీసెంట్ గా నేను మారిన ఇల్లు. సో నేను నా ఫ్రెండ్స్ మారిన ఇల్లు ఇది. ఇక్కడ నేను 6 months అగ్రిమెంట్ తీసుకున్నా. సో దానికి డిపాజిట్ ఎంత పే చేశా అంటే 300 pounds డిపాజిట్ పే చేశా. అంటే INR లో వచ్చేసరికి 35,000 రూపాయలు డిపాజిట్ పే చేశాను. ప్లస్ రెంట్ వచ్చేసరికి నేను రూమ్ లోకి వచ్చిన తర్వాత, బాగా అర్థం చేసుకో, నేను రూమ్ కి రీచ్ అయిన తర్వాత పర్ హెడ్ వచ్చి 250 పడుతుంది. ఈచ్ రూమ్ 500 pounds, అంటే దగ్గర ఒక 55,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో అయితే. అర్థమైందా? నేను రూమ్ కి వచ్చిన తర్వాత పే చేశా. ఇది జెన్యూన్ అనమాట. కానీ ఫేక్ స్కామర్స్ ఏం చేస్తారంటే, మీకు ఈ ఫొటోస్, ఈ లొకేషన్ అంతా పంపిస్తారు. పంపించి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ పే చేయండి, డిపాజిట్లు లైక్ మేము ఇక్కడ మీకు బుకింగ్ చేస్తాం అంటారు. వాళ్ళు చెప్పేది నిజమే, మీరు అనుకునేది కూడా నిజమే. ఏమని, మనకు రూమ్ దొరికింది కదా, సో డిపాజిట్ పే చేయాలని చెప్పి డబ్బులు పే చేస్తారు. వన్స్ పే చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ టైం వాళ్ళు మీ కాల్ కానీ మీ మెసేజ్లకు కానీ ఎటువంటి రిప్లైలు ఇయ్యరు. సో ఇతను ఎందుకు నవ్వుతున్నారు అనేది కూడా చెప్తారు. ఎందుకంటే తన ఫ్రెండ్ రీసెంట్ గా మోసపోయాడు. రీసెంట్ ఒక వారం వెనకాలే అక్కడ మోసపోయాడు, తర్వాత మనతో జాయిన్ అయ్యారు. సో అది కూడా చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇండియా నుంచి వచ్చేవాళ్ళే కాదు, ఎక్కడ ఉండేవాళ్ళు కూడా మోసపోతారు. ఎందుకంటే మనకు తెలియదు, నెక్స్ట్ మంత్ మనం వెకేట్ చేయాలి కానీ థాట్లో మనం ఉంటాము. కొన్ని వీడియోస్ పెడతారు, కొన్ని ఫొటోస్ పెడతారు. డిపాజిట్ వ్యూయింగ్ కావాలంటే 50 pounds కట్టు, 100 pounds పెట్టి మీకు వ్యూయింగ్ ప్రొవైడ్ చేస్తాం అంటారు. సర్లే కదా, మనం ఎక్కడ యూకేలోనే ఉన్నాం, మనం మోసపోయేది ఏముందని 100 pounds మనం పే చేస్తాం. వ్యూయింగ్ వచ్చేప్పటికి మనకు టైం స్లాట్ కూడా ఇస్తాడు, ఒక లొకేషన్ కూడా ఇస్తాడు. అంతా అయిపోయిన తర్వాత మనం కార్ వేసుకుని అక్కడ వెయిట్ చేస్తామా, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్ రిప్లై ఇస్తాడు. ఏమంటాడంటే, వీఆర్ ఇన్ హరీ బరీ సమ్ అనదర్ పార్టీ ఆల్సో ఇంట్రెస్టెడ్ షోయింగ్ దిస్ ప్రాపర్టీ. నువ్వు ఒక 200 pounds పే చేస్తే ఆ ఇల్లు నీకు ఇస్తానంటాడు. పోయిన 100 మనకు అర్థమైపోద్ది అప్పటికి సినిమా స్టోరీ. 100 pounds గోవిందా. ఆ స్కామర్ తెలుగు చూడండి, అప్పటికి డబ్బులు పంపించండి, రిమైనింగ్ పేమెంట్. మీకు ఒక 5 నిమిషాల్లో ఒక 200 pounds పంపిస్తే ఈ ఇల్లు మీకు ఇప్పిస్తాం అంటాడు. మనం ఏమనుకుంటాం, దీన్ని నమ్ముకుని 1 ఇల్లు బాగొట్టుకుంటాం. బ్యాకప్ ప్లాన్ కూడా ఏముండదు. అమ్మో ఈ దెబ్బ అయిపోయిందిరా, నేను 200 pounds ట్రాన్స్ఫర్ చేసావా, గోవిందా గోవిందా. ఇది మ్యాటర్. ఇదంతా పక్కన పెడితే మొన్న రీసెంట్ గా వీళ్ళ ఫ్రెండ్ కి జరిగిందే చెప్తారు. చెప్పు.
రీసెంట్ గా ఫ్రెండ్స్ మనం ఎవ్రీ మంత్ మనం రెంట్ ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది కదా. మా ఫ్రెండ్ గారికి కొంచెం పార్ట్ టైం ఇబ్బంది అవుతుంది. ఎవ్రీ మంత్ మనం బిల్ పే చేయాలి కాబట్టి ఆడ ఏం చేశారంటే వాడు ఇంటికాడ ఫోన్ చేసి ఇలా కావాలి ఇన్ని డబ్బులు కావాలంటే వాళ్ళు ఏం చేశారంటే మీకు తెలియదు ఏముంది, ఇండియా నుంచి ఏదో లోన్ గోల్డ్ లోన్ ఏ పెట్టి కొన్ని డబ్బులు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారంటే వీడు ఏం చేశాడంటే ఓనర్ కొట్టేయండి అని ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇచ్చింది స్కామర్, కానీ Scammer. తెలియదు, ఇండియాలో ఉన్న తెలియదు. పేరెంట్స్ తెలియదు. మనకు తెలియదు ఆడు స్కామరో తెలియదు, ఓనరో తెలియదు. ఇంకోటి ఏంది, ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ లాస్ట్ ప్రీవియస్ రూమ్ అదే మోసపోయిన వ్యక్తి, వీళ్ళందరూ సరే ఇక్కడ యూకే లో స్కామర్ అని కూడా తెలియదు. మేము మళ్ళీ యూకే లోనే ఉన్నాం. మళ్ళీ మేము యూకేలో ఉన్నాం, అది కూడా తెలుసుకోవాలి. అంటే అది తెలుగు ఉండాలని అర్థం చేసుకోవాలి. మనం అందరం కామన్ మన వాళ్ళే అనుకుంటాం గ్రూప్ లో ఉండేవాళ్ళు, కానీ ఎవరు మన వాళ్ళు కాదు. ఇదైతే బాగా గుర్తు పెట్టుకోండి. డబ్బులు కొట్టించాడు, కొట్టిచ్చాడు ఆడు స్కామర్ అని తెలిసిపోయింది. డబ్బులు రావట్లా, ఏమీ లేదు. మళ్ళీ ఆడు బాధలేదు. ఇంటికాడ చెప్తే పేరెంట్స్ ఫీల్ అవుతారు. ఆడ బాధలు చూడలేక మేము ఫ్రెండ్స్ వీళ్ళంతా సపోర్ట్ చేసుకుని లాక్కున్నాం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కాబట్టి మనం మోటివేట్ చేసుకున్నాం. బట్ ఇలాంటి చాలా ఉంటాయి. ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం అంటే మెయిన్ స్కామ్స్ అనేవి ఎక్కువ. ఎవరిని నమ్మేది లేదు. నీ పక్కన హాయ్ బాయ్ అన్నోడే కెమెరా వచ్చి నీకు తెలియదు. డబ్బులు కొట్టించుకున్నా ఫోన్ వేస్తాడు, లేదంటే అడిగి మారిపోతారు. చాలా మంది అనుకుంటారు ఒక పర్సన్ కి ఒక సిమ్ కార్డే ఉంటది, యూకే లో ఐఫోన్ యూజ్ చేస్తే ఒక సిమ్మే కదా అని ఇలాంటి అపోహల్లో ఉంటారు. కానీ మెయిన్ ఏంటంటే ఒక స్కామర్ దగ్గర 2-3 ఐఫోన్లు ఉంటాయి, 2-3 సిమ్లు కూడా ఉంటాయి. ఇది కూడా బాగా గుర్తు పెట్టుకోండి. సో ఇది వీడియో. అప్కమింగ్ వీడియో కూడా యూకే లైసెన్స్ మీరు చేయాలనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఏదైనా చెప్పాలా మన వాళ్ళ కోసం? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మోసపోతున్నారు, వచ్చేవాళ్ళు మోసపోతున్నారు. ఏంటంటే వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇల్లు కావాలి. ఇల్లు లేకుండా ఇక్కడికి వచ్చి రోడ్ల మీద పడి ఇబ్బంది పడలేరు. ఫ్రెండ్స్ ఉన్నారా వెళ్ళను కూడా లేరు, మాకు ఎవరు తెలియదంటే తెలుసుకుని ఉన్నాను మంచి ఉన్నాను పట్టుకోపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. డిపాజిట్ ఉంటది, రెంట్ ఉంటది. డిపాజిట్ పే చేసుకుని వచ్చి ఎవ్రీ మంత్ రెంట్ కట్టుకుంటాం నార్మల్. డిపాజిట్ కట్టుకుని ఒక ఇల్లు బ్లాక్ చేసుకుని ఇక్కడికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యాక రెంట్ పే చేసుకుని హ్యాపీగా సాగిపోవడం ఒక లెక్క. అన్ని ఇక్కడికి వచ్చాక చూసుకుందాం అనుకున్నామా దెబ్బడిపోద్ది. ఎందుకంటే రోడ్డు మీద ఉండి ఎప్పటికప్పుడు రూమ్ ఎత్తుకుంటే ఆడు 600 పౌండ్స్ చెప్తారు, 700 పౌండ్స్ చెప్తారు, తెలియదు. ఎందుకంటే నేను రీసెంట్ గా చూస్తున్నా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంతమంది అయితే మన ఎవరు పెద్ద అన్న గారిని కాంటాక్ట్ అయ్యి అన్న ఇల్లు చూసి పెట్టమంటున్నాడు. మన అన్నయ్య చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తున్నాడు. సో నాదేంటంటే నాకు ఇక్కడ ఆల్రెడీ మా సీనియర్స్ ఉన్నారు, మా ఓన్ బ్రదర్స్. వాళ్ళు చూపించిన ఇల్లే ఇది. యాక్చువల్లీ ఇది 4 BHK. రేపు కానీ ఎల్లుండి కానీ మనకి టైం దొరికినప్పుడు, యాక్చువల్లీ మేమంతా ఫుల్ టైం చేస్తున్నాం ఇప్పుడు జాబ్, మా కాలేజ్ లీవ్ కాబట్టి. సో అందుకనేసి మేము లైక్ హోమ్ టూర్ చేయలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా మీ అందరి కోసం హోమ్ టూర్ అయితే చేస్తా. బాగా చూడండి. అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఇన్ కేసు యూనివర్సిటీ ఇది ఎక్కడ ఉంటుందంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కి డిఎంయూ యూనివర్సిటీ, డిమాంట్ఫోర్ట్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ మిడిల్ లో ఉంటది. సో ఇటు 1 మైల్ పోతే ఆ కాలేజ్, ఇటు 1 మైల్ పోతే ఈ కాలేజ్, మధ్యలో సిటీ సెంటర్, అన్నిటికీ బాగుంటది. సో అప్కమింగ్ వచ్చేదానికి మేము ఒక హోమ్ టూర్ కు ప్లాన్ చేస్తున్నాం. మంచిగా చేయాలనుకుంటాను. మీరందరూ ఇంకా సపోర్ట్ చేయండి. జాగ్రత్త ఫ్రెండ్స్, బాయ్.